దేశంలో అరాచకం కొనసాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. డిటెక్టర్ల ప్రధాని మోడీ పాలన ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో కూడా ఇలా లేదని తెలిపారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ప్రధాని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు విఫల ప్రయత్నం చేసిందని ఆరోపించారు. విపక్ష నాయకులను లొంగదీసుకునేందుకే ఈడీ ఐటీ దాడులన్నారు. ఎమ్మెల్యేల ఎరకేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. సిట్ బృందం అమిత్ షాకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు విమర్శించే అసమర్థత బండి సంజయ్కి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో సిపిఐ వర్సెస్ బీజేపీగా పోటీ చేద్దాం, దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరారు. పై నుంచి కింద వరకు ఇవన్నీ కలిసిన కుట్రలే, కాకపోతే అందులో మాత్రం రాష్ట్ర వాళ్ళతో సంబంధం లేదు, డైరెక్ట్ పైనే ఉందని చెప్పి ఆ క్రమంలో అమిత్ షాను కూడా తీసుకురావాల్సిందే. సిట్ వాళ్ళకి నేను మొదటి నుంచి మీ అందరి ముందు నేను చెప్తానే ఉన్నాను, ఎవరి పేరులో వాళ్ళందరూ ప్రశ్నించాల్సిందే. ఆ విధంగా మీరు అరెస్ట్ చేస్తారో చేయడం మాకు తెలియదు, విచారణ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమిత్ షా అయినా సరే ఇంకోళ్ళు అయినా సరే అదే పద్ధతిలో ఇంకా ఆయన బండి సంజయ్ కామెంట్ చేస్తున్నాడు, ఇక మొత్తం బీజేపీయే, ఇక ఎవరు ఏ పార్టీ లేవు. ఇది ఏమంటారంటే పిచ్చివాళ్ళు స్వర్గంలో ఉంటారు, పిచ్చివాళ్ళ స్వర్గంలో విహరిస్తున్నట్టుగా బండి సంజయ్ విహరిస్తున్నాడు. నేను అంటున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా బండి సంజయ్ని, నువ్వు డబ్బులు పెట్టకుండా బీజేపీ పై నుంచి కింద వరకు ఇవన్నీ కలిసిన కుట్రలే, కాకపోతే అందులో మాత్రం రాష్ట్ర వాళ్ళతో సంబంధం లేదు, డైరెక్ట్ పైనే ఉందని చెప్పి ఆ క్రమంలో అమిత్ షాను కూడా తీసుకురావాల్సిందే. సిట్ వాళ్ళకి నేను మొదటి నుంచి మీ అందరి ముందు నేను చెప్తానే ఉన్నాను, ఎవరి పేరులోనే వాళ్ళందరూ ప్రశ్నించాలి.